మన ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. హల్లెలూయా. యెషయా ఒక గొప్ప ప్రవక్త. యెషయా ప్రవక్త మీరు వాక్యం చదివితే 4 రాజుల కాలంలో దైవజనుడిగా పనిచేశాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ 4 రాజులుగా యూదులను పరిపాలిస్తున్న సమయంలో ఈ 4 రాజుల కాలంలోనూ యెషయా దేవుని సేవకునిగా పనిచేశాడు. దానియేలు కూడా అంతే. తండ్రి దగ్గర, తాత దగ్గర, మనవడి దగ్గర పనిచేశాడు. అంటే తరాలు వెళ్ళిపోయినాయి కానీ దేవుడు అట్లా భక్తులను అట్లా నిలబెట్టాడు. అదొక కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. బైబిల్లో 66 పుస్తకాలు ఎలా ఉన్నాయో యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని ఒక చిన్న బైబిల్ అని అంటారు యెషయా గ్రంథాన్ని. పెద్ద ప్రవక్తల జాబితాలో యెషయా పేరు ముందు చెప్తాం. మరి యెషయా యేసయ్య జన్మను గూర్చి ప్రవచించిన ప్రవచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం యేసు ప్రభు యొక్క జన్మను గూర్చి మనం చదువుతాం. ఈ వచనాలన్నిటిలో అక్క చెప్పినట్లుగా 6వ వచనం అంతా పైనుండి చదువుకుంటూ వస్తే యేసయ్య జన్మను గూర్చినటువంటి మాటలు అక్కడ రాయబడతాయి. 7వ అధ్యాయంలో కూడా కన్యకకు పుడతాడని యేసు ప్రభుని గూర్చి ఇంచుమించు 700 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభు పుట్టకకు ముందు 700 సంవత్సరాలకు ముందు ప్రవచించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే జన్మించినావు చిత్రము అని రాస్తూ చాలా అద్భుతమైన పదాలు ఉంటాయి. భక్తులు మరి వారికి దేవుడిచ్చిన కృపది కృప. మరి యేసన్న గారు, స్టీవెన్సన్ గారు, రాజుబాబు గారు చాలామంది భక్తులు పాటలు రాశారు. చాలా అద్భుతమైన పాటలు. ఈ తరాల్లో ఆషేర్ గారు చాలా పాటలు రాస్తున్నారు. తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా జాన్ గారు 1-2 పాటలు రాశారు. కొద్దిమంది పాటలు రాస్తున్నారు. దేవుని కృప. దేవుని స్తోత్రం. యేసు ప్రభు జన్మ చెప్పండి అనుకోకుండా జరిగింది కాదు. సడన్గా భూమి మీదకి తోసేలా దేవుడు ఆయన్ని. ఎంతో ప్రణాళిక. దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు జన్మే కాదు, ఇక ఇక్కడున్న మనందరి జన్మలు సడన్గా జరిగినాయి కాదు. మనందరి జీవితాలు అనుకోకుండా ఏదో తగలబడిపోయింది నా బతుకు అనుకుంటున్నాం మనం. అట్లా కాదు. దేవుని ప్రణాళికలు మన జీవితంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని 29వ అధ్యాయం 11వ వచనంలో ఇర్మియా గ్రంథంలో మనం అనేక మార్లు చదువుకుంటాం. భవిష్యత్తుని గురించి దేవుడు మంచే కలిగి ఉన్నాడు. స్తోత్రం. కానీ అది మనకు మంచిగా ఇప్పుడు కనబడకపోవచ్చు కదా. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అని రాశాడు ఆయన. హెబ్రీ పత్రికలో ఆ మాట అంటాడు 12వ అధ్యాయంలో. వాక్యంలో ఉన్న మాటలైనా కాదా అని కూడా మీరు చదవాలి. పాటలు ఊరికే భలేగుంద రాగం అని పాడటం కాదు. వాక్యంలో ఉన్నాయి ఆ పదాలు లేవా అని గ్రహించుకుంటే మీకు అర్థమవుతుంది. 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను
దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుతం ఒకవేళ నీ జీవితంలో దుఃఖమే ఉండొచ్చు. అసలు ఇంకొక మాటలు చెప్పాలంటే అసలు నీ ఎందుకు బతుకుతున్నావు నీకే ఒక్కోసారి అర్థం కాక ఏంటి బతుకో అనిపించవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు దేవునిని నమ్మి ఆయనని వెంబడించడం ప్రారంభిస్తే, వెనుదీయక వెంబడిస్తూ కొనసాగుతుంటే నీతి అనే ఫలాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఆమె దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆ సంతోషం రోజు రోజుకు పెరిగేటట్లుగా చేస్తాడు. ఇక్కడే ఉంది ఆ మాట. 9వ అధ్యాయంలో మీరు చదివితే 3వ వచనంలో, నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఏడుస్తూ ఉండాలా, సంతోషంగా ఉండాలా? మనం దేవుని దగ్గర కన్నీరు గారుస్తాం, తప్పేం లేదు. కానీ మొహం అప్పుడు అట్ట పెట్టి కూర్చోవాల్సిన అవసరం ఏమి? కొద్దిమందికి అంతే, మేమంటే ప్రార్థనకి వెళ్తున్నాం అందుకని మొహం అంట జిడ్డు గారిపోయి చెప్పండి సొరకాయలాగా పెట్టుకుని అట్లా ఏం అవసరం లేదు. దేవుడు నీ గుండెల నిండా సంతోషం పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధమైన పశ్చాత్తాపం, దుఃఖం మన హృదయంలో ఉన్నప్పటికీ గొప్ప ఆనందం ఉంటుంది మనకి. స్తోత్రం. హల్లెలూయా. ఏంద్రా మొహమట పెట్టుకున్నావు అంటాడు దేవుడు వచ్చి. ఏం బాగానే ఉన్నాగా నేను అంటాడు కయ్యను. బాగలేదు, ఏదో తేడా కొడుతుంది మొహంలో. యేసు రక్తమే. పాపము సంతోషాన్ని ఇవ్వదు, పాపము దుఃఖాన్నే తీసుకొస్తుంది. పాపంలో తాత్కాలికమైన సంతోషం ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్లోకి వచ్చేసరికి అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కరుణాసాగరయ్య గారు చెప్పారు, మీరు విన్నారో లేదో? ఎవరు వచ్చారు ఆ రోజున? రెండో రోజు. ఒక్కొక్కటి గొప్పతనం చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. చెబుతూ మబ్బు గొప్పదని చెప్పాడంట. మబ్బు, మేఘం ఎలా ఉంటుంది? సూర్యుడిని నువ్వు గొప్పడు అంటే సూర్యుడు అన్నా అంట, నేను ఎంత గొప్పవాడిని, చిన్న మబ్బు వస్తే చాలు నన్ను దాచేస్తుంది అది, నా గొప్పతనం ఎంత, నేనెంత, చిన్న మేఘం నన్ను కప్పేస్తుంది, ఇక నేను ఎవరికి కనబడను అందంట. తర్వాత మేఘం దగ్గరికి వెళ్ళి అడిగాడు. విన్నారా? లైవ్లో ఉంది, వినండి. మన యేసే జవాబు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. కరుణాసాగరయ్య గారు చక్కగా చెప్తాడు ఆయన వాక్యం. చాలా విషయాలు చెప్పారు ఆ రోజున గుడివాడ పాస్ట్ గారు. దేవుని స్తోత్రం. మబ్బు, మన వాళ్ళంతా పైకి చూడండి. స్తోత్రం. చుక్కలు కనబడగానే ప్రభువా నీకు వందనాలయ్యా. మళ్ళా మబ్బు కనబడగానే ప్రభువా కృప చూపయ్యా. కానీ బైబిల్ చెప్తుంది మబ్బు అక్కడే ఉండదు. చెప్పండి, ఎన్ని మబ్బులు చూసుంటారు మీరు పుట్టిన దగ్గర నుండి? చూడలేదా? చెప్పండి, ఎన్నో మబ్బులు. కానీ బైబిల్ చెప్తుంది అది నిలవలేదు, కానీ నువ్వు నిలబడతావు. దేవుని స్తోత్రం. నిన్ను నిలబెట్టేవాడు ప్రభు, నిన్ను వృద్ధి చేసేవాడు ప్రభు, నీ నోటి నిండా నవ్వు కలగజేసేవాడు ప్రభు, నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు ప్రభు, మితిలేని సంతోషాన్ని కలుగజేసేవాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వచ్చినందుకు కంగారు పడకండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఇప్పుడు తాళాల కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతి తాళానికి 3 తాళం చేతులు ఇస్తున్నారు. ఒకటి తల్లి దగ్గర, ఒకటి తండ్రి దగ్గర, ఒకటి కొడుకు దగ్గర. ఎవడెప్పుడు వస్తాడో తెలియదు, ప్రతి ఒక్కడు డ్యూటీలేగా. కాబట్టి ఎవడొచ్చినా ఇబ్బంది లేకుండా 3, ఇంకా ముందుకెళ్ళి 5 ఇస్తున్నారు. అంటే తాళం కప్పుతో పాటు ఏమిస్తున్నాడు? తాళం చెవిస్తున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. వేదనలు అలాగే ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు నలిగిపోయారు, ఎప్పుడు వస్తాడా మెస్సియా అని ఎదురు చూశారు. బైబిల్ చెప్తుంది ఆయన రానే వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభునందు ప్రియులరా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ వచనాలన్నీ మరలా అక్కడ ఉటంకించబడతాయి. చదువుతారా ఒకసారి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదవండి. కాపురం ఉండేను. ఇదిగో ఈ వచనాలన్నీ ఇప్పుడు మనం చదువుకున్న యెషయా 9లో ఉన్నాయి. అక్కడ మీరు రాసుకుంటే గుర్తుండిపోద్ది. యెషయా 9, 1, 2 అని రాసుకున్నారు అనుకోండి బైబిల్లోనే. అంటే ఇట్లా రాయబడింది ఏంటిది? ఇది యెషయా ద్వారా పలకబడింది నెరవేర్పు ఇక్కడ జరిగింది అని రాస్తున్నాడు మత్తయి. దేవుని స్తోత్రం. ఇందాక మనం కీర్తనలో విన్నాం, దేవుని వాక్యం నిర్మలం, దేవుని వాక్యం నమ్మదగింది అని. దేవుని వాక్యాలు నెరవేర్చబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊరికే ఇవి గాలి కబుర్లు కాదు, గాలి కబుర్లు కాదు. ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, కానీ నీ తర్వాత తరంలో అయినా నెరవేరుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నమ్మదగినది. దేవుని వాక్యం పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. సంపూర్ణంగా అంగీకరించవచ్చు మీరు వాక్యాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నాడు, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచారు. హల్లెలూయా. గొప్ప వెలుగు. ఎవరు గొప్ప వెలుగు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావడం. దేవుని స్తోత్రం. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు, ఈలాగు నెరవేరునట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జెబూలూను ప్రాంతాలు, నఫ్తాలి దేశాలు, అయ్యో ఇవి విడవబడిన దేశాలుగా, తృణీకరించబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. కానీ ఆ ప్రాంతాలకు దేవుని వెలుగు వెళ్ళింది. దేవుని స్తోత్రం. అక్కడికి దేవుడు వెళ్ళాడు. ప్రభు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను, కానీ ఇప్పుడు దాన్ని మహిమ గల దానినిగా చేయుచున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ అవమానాలు అలాగే ఉండవు. దేవుడు నిన్ను మహిమతో నింపబోతున్నాడు. హల్లెలూయా. నీ తల ఎత్తువాడు ఆయనే, నిన్ను వృద్ధి చేసేవాడు ఆయనే. హల్లెలూయా. కృంగిపోమాకు, అవమానాలే తలుచుకొని నిరాశలు కూర్చోమాకు. దేవుని వైపు చూడు, ప్రభు నిన్ను మహిమతో నింపుతాడు. అద్భుతంగా ఉంది కదా మాట. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, యెషయా 9 చదువుతున్నాం మనం. యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానినిగా చేయుచున్నాడు. అవమానము ఉంది అక్కడ, ఇప్పుడు దాన్ని ఎట్లా చేశాడు చెప్పాలి. మీరు చెప్పాలి. మహిమ ఏం చేశాడు? అవమానం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు? చేయగలడా? చెప్పండి. ఆశ్చర్యంగా చేస్తాడు. మబ్బు ఎంతసేపు ఉండదు చెప్పండి? ఒక్క చిన్న గాలి వస్తే వెళ్ళిపోద్ది. మళ్ళీ వెంటనే ఎండ. ఎంతసేపు? ఎంతోసేపు ఉండవు నీ శ్రమలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే నువ్వు ఓపిక పట్టాలంతే. ఓపిక పట్టాలి. ఓపికగా ఉంటే చెప్పండి ప్రభు కృప చూపిస్తాడు. చెప్పండి, మబ్బంతా తొలగిపోద్ది. దేవుడు నిన్ను తన మహిమతో నింపుతాడు. హల్లెలూయా. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లిమ్ము తేజరిల్లము నీకు, వెలుగు వచ్చి ఉన్నది. లిమ్ము తేజరిల్లము నీకు, వెలుగు వచ్చి ఉన్నది. మహిమ
ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర ఏమని చెప్తుంది తెలుసా? క్రీస్తు పూర్వం 734, 732 ఆ సంవత్సరాల్లో అషూరు రాజు ఈ జబూలూను, నఫ్తాలి ప్రాంతాల మీదకి వచ్చి సమూలంగా నాశనం చేశాడంట. దేశాలు అసలు లేవు. మొత్తం వాళ్ళు పడ్డ బాధలు అంతా ఇంత కాదు, వారు పడిన అవమానం అంతా ఇంత కాదు. మొత్తం 722 సంవత్సరంలో అయితే మొత్తం రాజ్యం తుడిచిపెట్టుకెళ్ళిపోయింది. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఆ ప్రాంతాలకు ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. దేవుడు తన మహిమతో ఆ ప్రాంతాలు నింపాడు. దేవుని స్తోత్రం. మన ప్రభువు మనలను గొప్ప చేసేవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ కాలు పెట్టడాన్ని బట్టి చెప్పండి, ఆ ప్రాంతం అంతా మహిమతో నింపబడింది. ప్రభువు నీతో ఉన్నాడు. నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కంగారు పడకు. ఒక రోజున నిన్ను మహిమగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నువ్వు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడి చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయా. చప్పట్లు కొట్టు పాడండి. ఉండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా, నా పక్షానుండగా. చప్పట్లు కూడా. నేను కృంగిపోనయా, నీవు నాతో ఉండగా. హల్లెలూయా. అవమానం పొందిన చోటే అందులో ఉంటుంది. అద్భుతంగా రాశాడు పాట. ప్రభునందు ప్రియులారా, అవమానమే నా బతుకింతే, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా ఇల్లు ఇంతే, ఏమీ మారదో, పరిస్థితులు ఏమి మారవు అనుకోకండి. నిన్ను గొప్ప చేసే ప్రభు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట అంటాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని అంటాడు. స్తోత్రం. ఆయన కనుక గొప్ప చేయడం మొదలు పెడితే చెప్పండి, ఎవడు అడ్డుపడతాడు? ఎవడు అడ్డు పెడితే ఆగుతాడు? ఎవడు ఆపగలడు? చెప్పండి, ఎవడు ఆపలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మండి, ఈ రోజు ఉన్నట్లుగా రేపు మీ పరిస్థితులు ఉండవు. ఈ సంవత్సరం ఉన్నట్టుగా వచ్చే సంవత్సరం మీ పరిస్థితులు ఉండవు. ప్రభు నిశ్చయంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మహిమ గలదిగా మారుస్తాడు. హల్లెలూయా. ఏ చిన్న విషయంలో నువ్వు బాధపడుతున్నావు నాకు తెలియదు, ఆ చిన్న విషయాన్ని కూడా ప్రభు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచేటట్లుగా చేస్తాడంట. కొంచెం కారు చీకటిలో కాంతి రేఖ అని ఏదో చిన్న క్యాండిల్ వెలుగు కాదంట. చీకట్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చూపిస్తాడు? కళ్ళు మిరుమిట్లు గొలిపే అంత వెలుగు. దేవుని స్తోత్రం. చెప్పండి కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, బలమైన జనమగును. లిమ్ము తేజరిల్లెము నీకు, వెలుగు వచ్చి ఉన్నది. లిమ్ము తేజరిల్లెము నీకు, వెలుగు వచ్చి ఉన్నది.
యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగాను దయించు, ప్రకాశముగాను దయించు. లిమ్ము తేజరిల్లెము నీకు వెలుగు చేయున్నది, లిమ్ము శాశ్వతమైన శోభాతిశయముగా చేతున్ నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లిమ్ము తేజరిల్లెము నీకు వెలుగువా చేయున్నది, లిమ్ము తేజరిల్లెము నీకు వెలుగువా చేయున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగాను దయించే, యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ దేవుని మహిమ, నీపై దేవుని వెలుగు, దేవుని ప్రభావం ప్రకాశముగాను దయించే. లిమ్ము తేజరిల్లెము నీకు వెలుగు వచ్చి ఉన్నది, లిమ్ము తేజరిల్లెము నీకు. స్తోత్రం స్తోత్రం. వెలుగువా చేయున్నది, యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. నిన్ను శాశ్వతమైన శోభాతిశయ, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. లిమ్ము తేజరిల్లెము నీకు వెలుగు వచ్చి ఉన్నది, లిమ్ము తేజరిల్లెము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా దేవుని మహిమ ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. ప్రకాశముగాను దయించే. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగు, బలమైన జనముగా చేసే దేవుడు, మహిమతో నింపే దేవుడు, కృపతో నింపే దేవుడు, అవమానములు తొలగించే దేవుడు, మాకు తెలియకుండా చేసే దేవుడు ఆయన. తేజరిల్లెము నీకు వెలుగు యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై
ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. యెహోవా మహిమ నీపై, యెహోవా దేవుని మహిమ ఆవరించుచున్న సమయం, ప్రకాశముగాను దేవుని కృప ఆవరించుచున్న సమయం. ప్రకాశముగాను దయించే. హల్లెలూయా 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 హల్లెలూయా. అవమానము తొలగిపోవును గాక, మబ్బు నిలవకుండును గాక, కృప కలుగును గాక, మహిమంతో నింపబడుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టడం అంతా అయిపోయింది అనుకోవచ్చు, కానీ మొద్దులో నుండి చిగురు పెట్టించే దేవుడు మన దేవుడు. అది మొద్దే కావచ్చు, కానీ అందులో నుండి కూడా చిగురు పెట్టించగలడు. జబూలూను నఫ్తాలి దేశాలు అవమానపరచబడ్డాయి. జబూలూని నఫ్తాలి దేశాలు సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయబడ్డాయి. కానీ యేసు ప్రభు అక్కడికి రావడాన్ని బట్టి, యేసు ప్రభు అక్కడ సంచరించడాన్ని బట్టి, యేసు ప్రభు ఆ ప్రాంతంలో కాలు పెట్టడాన్ని బట్టి దేవుడు దాన్ని మహిమ గలదానిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య అంటే ఎవరు అనుకున్నావు? నిన్ను మహిమతో నింపేవాడు. స్తోత్రం. తన మహిమను నీకు ఇచ్చేవాడు. ఏ మహిమ అయితే ఆదాము ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడో ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు దానిని మహిమ గలదానిగా చేయుచున్నాడు. ప్రియులారా, ప్రభు నిన్ను మహిమ గలదానిగా చేస్తాడు. ఒకవేళ చదువులో ఫెయిల్ అవుతున్నావా, మార్కులు రావట్లేదా, లేకపోతే ఏ పని చేసినా స్థిరత్వం లేకుండా గలిబిలిగా ఉంటుందా నీ జీవితం, యేసు ప్రభు నీ జీవితంలో ఆహ్వానించు. యేసు ప్రభు నీ జీవితంలోనికి ఆహ్వానించు. యేసయ్యా, జబూలూను నఫ్తాలి దేశాలను మహిమగలదిగా మార్చావు కదా ప్రభువా, నా జీవితాన్ని కూడా మహిమతో నింపయ్యా. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా, అందరికీ నేను హేళనైపోయాను ప్రభువా, అందరూ నా వైపు చూచి తల ఊపుతున్నారయ్యా. కానీ నీ ఒక్కసారి నన్ను కనికరిస్తే, ఎక్కడైతే నేను అవమానం పొందానో అక్కడే నా తల ఎత్తుతావు నీవు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎవరో తెలుసా? నేను అవమానానికి అప్పగించే దేవుడు కాదు, నిన్ను సమస్యల మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిపించి నీకు అక్షయతనిచ్చేవాడు, ఆయన నీకు మహిమనిచ్చేవాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ వచనంలో అన్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు. చెప్పండి, ఏ వెలుగు? చెప్పాలి అందరి మాట. ఏ వెలుగు? కొంచెం కొంచెం కాదు దేవుడు నీకు ఇచ్చేది. స్తోత్రం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చదవడానికి టైం లేదు, కానీ దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. త్వరగా ఈ మాటలు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1వ వచనంలో ఆయన మనకు వెలుగును రక్షణ అయి ఉన్నాడని రాయబడుతుంది. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనంలో ఆయన వెలుగు అని రాయబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నానంటాడు యేసు ప్రభు వారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో ఆయనతో మనము నడిచితే, మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఆయనతో పాటు వెలుగులో నడుస్తామంటాడు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 78-79 వచనాల్లో ఈ మాటలు చదువుతాం. 2వ అధ్యాయం 32వ వచనాలు ఈ మాటలు చదువుతాం. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎవరు? నిన్ను చీకట్లో వదిలేసే దేవుడు కాదు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీవపు వెలుగు నీ దగ్గరికి రాబోతుంది. హల్లెలూయా. ఎవరన్నా లేకపోయినా కంగారు పడ మాకు. యేసయ్య ఉంటే చాలు. ఆయన ఉన్నాడంటే ఇక చీకటిగా ఉండదు ఇక అక్కడ. దేవుని స్తోత్రం. చీకటికి ఎంత మాత్రం అక్కడ తావు లేదు. దేవుని స్తోత్రం. అద్భుతం అండి దేవుని వాగ్దానాలు. ఇదిగో ఎన్నిక లేనివాడు బలమైన జనం. స్తోత్రం.
తండ్రికి కూడా లెక్కలేదు దావీదంటే. ఉన్నాడా? ఉన్నాడులే, ఏడో ఒకడు ఉన్నాడు గొర్రెలు కాసుకుంటా. ఇంకెవరిని ఉన్నారా, ఇంకెవరిని ఉన్నారా, ఇంకెవరిని ఉన్నారా అంటున్నాడు యెషయి ప్రవక్త, సారీ సమూయేలు ప్రవక్త. యెషయి తండ్రిని అడుగుతున్నాడు, ఇంకెవరిని ఉన్నారా? ఉన్నాడులే ఒకడు గొర్రెలు కాచుకుంటారు. పెద్ద లెక్కలో అందరూ సైనికులుగా ఆర్మీలో ఉన్నారు, కానీ ఇతడు గొర్రెలు కదా. కానీ చెప్పండి, అన్నల చరిత్ర అక్కడతో ఆగిపోయింది. కానీ దావీదు బలమైన జనంగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మరుగు చేయబడ్డావేమో నాకు తెలియదు, నువ్వు అసలు ఎవరికి కనబట్టలేదేమో నాకు తెలియదు, నిన్నెవరు ఎన్నిక చేయట్లేదేమో నాకు తెలియదు, కానీ నిన్ను అందరిలోకి తీసుకొస్తాడు ఆయన. నిన్ను పైన నిలబెడతాడు. ఆయన వేదిక ఎక్కించాడంటే ఇక అందరికి కనబడతావు నువ్వు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప వెలుగై ఉన్నాడు. నీవు చీకట్లో ఉండవేక. స్తోత్రం. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మకపోతే, యేసు ప్రభువుని అంగీకరించకపోతే, ఆయన పుట్టింది నీ కోసమే, నీ అవమానాలు తొలగించడం కోసం, నీ చీకట్లో నుండి నిన్ను విడిపించడం కోసం, నిన్ను మహిమగల వ్యక్తిగా, మహిమగల దానిగా చేయడం కోసం, గొప్ప వెలుగు నీకు ఇవ్వడం కోసం ఆయన వచ్చాడు. ప్రభు ఉంటే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆమేన్, యేసు ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను విడిచిపెట్టడం. ఒకవేళ దేవునికి అవిధేయంగా జీవించావా, కాని మాటలు మాట్లాడావా, కాని పనులు చేసావా, కాని పనులు చేసావా, కాని స్నేహాలు చేసావా, లోకాన్ని వెంబడించావా, దేవుడు వద్దన్న దాన్నే చేస్తూ ఉన్నావా, అయినా ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ అవమానాల్లో నుండి నువ్వు బయటపడే మార్గం ఆయన నీ హృదయంలో అంగీకరించటం, ఆయన నీ హృదయంలో స్వీకరించటం. యేసయ్య అంటే మతం మార్చేవాడు కాదు, యేసయ్య అంటే కులం మార్చేవాడు కాదు, యేసయ్య అంటే రంగు మార్చేవాడు కాదు. యేసయ్య అంటే నీ స్థితిని మార్చేవాడు, నీ పరిస్థితులను మార్చేవాడు, చీకటిని తొలగించేవాడు, అవమానాన్ని తొలగించేవాడు, మహిమతో నింపే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా చదవండి ఆ మాట. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు. మరణ ఛాయలో ఉన్నారు. చావు నేడే ఇక అయిపోయింది, జీవితం ఇక అయిపోయింది. చెప్పండి. అంతా బాగున్నప్పుడు బతికేస్తాం అనుకుంటాం మనం, సాగిపోద్దు నడిచిపోద్దు బండి అనుకుంటాం. కొంచెం తేడా వచ్చినప్పుడు ఇక ఇవ్వాలి ఆఖరి రోజేమో అయిపోయినట్టు నా జీవితం అనిపిస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, చావు నీడలో కూడా ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంతమ్మ గారి అక్క అట్లాగే ఉంటుంది, ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నారు అందరూ. ఎన్ని రోజుల నుంచో మంచం మీద పడి బాధపడుతున్నాడు ఆయన. ఆయన కోసం స్పెషల్ మనిషిని పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆయన అట్టగా ఉన్నాడు. ఎవరు ఎప్పుడు ఎట్లా వెళ్ళిపోతారో తెలియదు. నువ్వు చచ్చిపోతావు అనుకోమాక, అర్థమవుతుందా? నేను బతికుంటాను అనుకోమాక. కొద్దిమందికి ఎట్లా ఈ గర్వం, ఏం పర్లా 100 కొట్టేస్తా, 150 కొట్టేస్తా. ఏంటి కొట్టేసి నువ్వు చెప్పండి. బైబిల్ చెప్తుంది మనము నిన్నటి వారమే, ఈరోజు కూడా మందే కాదు, నిన్నటిదే మందే. ఈరోజు ఏమవుద్దు మనకి తెలియదు ప్రియులరా. కానీ చీకట్లో ఉన్న ప్రజలను, మరణ ఛాయలో ఉన్న ప్రజలను ఉద్ధరించడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా,
రక్తమోడ్చి ప్రాణమిచ్చి రక్షించావు, మరణించి మృతి గెలచి తిరిగి లేచావు. రక్తమోడ్చి ప్రాణమిచ్చి రక్షించావు, మరణించి మృతి గెలిచి తిరిగి లేచావు. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నీ కన్న ఎవరు ఉన్నారయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. ప్రియ బంధువా నా యేసయ్యా, కీర్తించెదా కొనియాడెదం. ప్రియ బంధువా నా యేసయ్యా, కీర్తించెదం కొనియాడెదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంబడించడాన్ని బట్టి ఒకవేళ అవమానపరచబడ్డావేమో, మందిరానికి వచ్చి పరిచర్య చేయడాన్ని బట్టి ఒకవేళ అవమానపరచబడ్డావేమో, ఒక శుభవార్త ఉంది. మబ్బు నిలవలేదు, ఒక రోజున దేవుడు నిన్ను మహిమతో నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ తల ఎత్తువాడు ఆయనే, శిఖరముపై నిన్ను నిలబెట్టేవాడు ఆయనే. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో నిలబెడతాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఉన్నట్లుగానే రేపు ఉండదు అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పదం ఎక్కడ చూసినా బోర్డులు పెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి చేశాడు, తర్వాత ఈయన ఎక్కాడు. అప్పుడు ఉంది ముందుంది మరింత మంచి కాలం అని పెట్టారు. ముందుంది మరింత మంచి కాలం అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పుడోడు కంటే పాతోడే బెటర్ అమ్మా, ఇప్పుడోడు కంటే పాతోడే బెటర్ అమ్మా అని ప్రతిసారి అనుకున్నాం. నిజమే, మనుషులు అలాగే ఉంటారు, కానీ దేవుడు అలాంటి వాడు కాడు. నిశ్చయంగా దేవుడు నీ భవిష్యత్తును మారుస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును మారుస్తాడు. మబ్బు నిలవదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసును ఆశ్రయించు, యేసునందు విశ్వాసం ఉంచు, యేసయ్యను గట్టిగా పట్టుకో. స్తోత్రం. నువ్వు మనుషుల కోసం యేసయ్యను వదిలిపెడితే నీకు మహిమ ఎట్లా వస్తుంది? కులం కోసం యేసయ్యను వదిలిపెడితే నీకు మహిమ ఎట్లా వస్తుంది? బంధువుల కోసం యేసయ్యను విడిచిపెట్టేస్తే నీకు మహిమ ఎలా పొందుకుంటావు? ఎవరన్నా లేకపోయినా ప్రభువుని గట్టిగా పట్టుకో. ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు, ప్రభువు నిన్ను ఉద్ధరించువాడు, ప్రభువు నిన్ను ధైర్యపరచువాడు, ప్రభువు నీకు వెలుగిచ్చువాడు, ప్రభువు నిన్ను మహిమతో నింపే దేవుడై ఉన్నాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో జెబూలూని దేశాన్ని, అవమానంతో నింపబడిన ఆ దేశాన్ని ఎలా నీవు మహిమ గలదిగా చేశావో, నా జీవితంలో కూడా నీ మహిమను దయచేయండి. నా జీవితంలో కూడా నీ మహిమను దయచేయండి. పరిస్థితులన్నీ ఇలాగా ఉంటాయని నేను అనుకున్నాను, కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఓ వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడి చిన్న మాట ప్రార్థన చేసుకో.